స్వతంత్రానికి ఆర్ఎస్ఎస్కి ఏంటి సంబంధం అంటూ ఆర్ఎస్ఎస్ మీద విష ప్రచారం చేస్తున్నటువంటి వేళ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి చరిత్ర తెలియాలి కదా. ప్రకాష్ రాజ్ అనే మహానుభావుడికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని డాక్టర్ హెడ్గేవార్ 1925లో ప్రారంభించారు. డాక్టర్ జీ ఆజన్మ దేశభక్తుడు, స్వతంత్రం కోసం అనేక పద్ధతుల్లో పనిచేశాడు కూడా. ఆయన చేతిలో పుర్రు పోసుకున్న సంస్థే ఈ రోజున పనిచేసేది. డాక్టర్ జీ స్వతంత్రోద్యమంలో పాల్గొనడం మనం తప్పనిసరి చేస్తూ రోజు 1 గంట సేపు శాఖలో ఉండి మిగతా సమయం అంతా కూడా స్వతంత్ర పోరాటానికి పనిచేయమని చెప్పి ఆ రోజున ఉన్నటువంటి సంఘ సేవకుల్ని ఆయన ఇచ్చిన ఆదేశం. స్వతంత్ర పోరాటం కోసం ముందస్తుగా కాంగ్రెస్ ఉద్యమ నిర్మాణం చేసింది కాబట్టి ఇంకో రాజకీయ కేంద్రం ఉండొద్దంటూ ఆ రోజున ఆర్ఎస్ఎస్ పేరుతో కాకుండా కాంగ్రెస్ చేస్తున్న స్వతంత్ర కార్యక్రమాల్లోనే పాల్గొనమని చెప్పి పిలిపించారు ఆయన. అలాగే 1929 ఏప్రిల్ 27, 28 తేదీల్లో వార్దాలో జరిగిన శిబిరంలో అక్కడికి వచ్చిన స్వయం సేవకులకి స్వతంత్ర సాధనకి సర్వస్వాన్ని త్యాగం చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 1929 మార్చిలో సైమన్ కమిషన్ వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఆర్ఎస్ఎస్ పాలు పంచుకుంది. స్వతంత్ర ఉద్యమం సమయంలో ఆర్ఎస్ఎస్ సంఘ ప్రతిజ్ఞ చివరిలో దేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసం మన పని చేయాలని కూడా ప్రతిజ్ఞ చేసేది. అప్పుడు అనేక మంది సంఘ స్వయం సేవకులు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. విషయం కొద్దిమందికి తెలిసి, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఎలాంటి ప్రచార ఆర్భాటం కోరుకోకపోవడం వల్ల. ఇకపోతే విప్లవకారులతో డాక్టర్ జీ కలకత్తాలో డాక్టర్ కోర్సు చదువుతున్నప్పుడు అనుశీలన సమితి అనే విప్లవ సంస్థతో కలిసి పనిచేస్తుండేవారు. ఆ రహస్య సంస్థలో తమ కొకైన్ అనే సంకేతనామంతో పనిచేశారు ఆయన. పాండురావు కాంకజీ అనే స్వదేశీ ఉద్యమంగా డాక్టర్ జీ ఆయన మిత్రులందరూ స్వదేశీ ఆవశ్యకతను జాతి చేసిన ఉపన్యాసాలు బాగున్నాయని అప్పట్లోనే కేసరి పత్రికలోనే రాసుకొచ్చారు. డాక్టర్ జీ వైద్య విద్య, ఈయన డాక్టర్ గారు హెడ్గేవార్ గారు వైద్య విద్య పూర్తి అయ్యి కలకత్తా నుండి నాగపూర్ వచ్చిన తర్వాత కూడా విప్లవకారులతో సంబంధాలు కొనసాగించడం, ఆ పరిచయాలతో దేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. దీని గురించి పిఎల్ జోషి ఎన్ఆర్ ఇమ్ముదర్ సంపాదకత్వంలో వచ్చిన విదర్భలో రాజకీయ సమీకరణ, తిలక్ రాజకీయ ఆలోచన అనే గ్రంథంలో పేజీ నెంబర్ 370లో ప్రస్తావించుకొచ్చారు. కాంగ్రెస్ ఉద్యమాల్లో డాక్టర్ జీ పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ తన స్నేహితులతో కలిసి కాంగ్రెస్లో చేరి సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. దీనికి గాను బ్రిటిష్ ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టి 1 సంవత్సరం జైలు శిక్ష, ఆగస్టు 21, 1921 నుండి 1922 జూలై 12 వరకు జైలు శిక్ష కూడా అనుభవించారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రముఖ మార్క్సిస్ట్ చరిత్రగాడు బిపిన్ చంద్ర తను రాసిన పుస్తకం ఆధునిక భారత్లో కమ్యూనిజం పేజీ నెంబర్ 332లో రాసున్నది ఆ రోజునే. అట్లా గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ఏప్రిల్ 6, 1930 చేయాలని పిలిపించినప్పుడు హెడ్గేవార్ తన సరసంఘచాలక బాధ్యతను డాక్టర్ ఎల్వి పరంజేపేకి అప్పగించి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అంతేకాదు అటవీ సత్యాగ్రహంలో కూడా పాల్గొని 9 నెలలు ఆంకోల జైల్లో జైలు శిక్ష కూడా అనుభవించారు. దాంతోపాటు అప్పుడు సంఘంలో ముఖ్యమైన కార్యకర్త అప్పాజీ జోషి కూడా పాల్గొన్నారు. అటవీ సత్యాగ్రహం సందర్భంలో పూజ్య డాక్టర్ హెడ్గేవార్ స్వతంత్ర సాధన కోసం బ్రిటిష్ వాడి మా షూ పాలిష్ చేసే పనైనా చేసి అదే బూట్తో బ్రిటిష్ వాడి తల మీద కొట్టడం లాంటి ఏ పనైనా చేయాలని పిలిపించారు. ఈ విషయాన్ని ప్రఖ్యాత కమ్యూనిస్ట్ నాయకుడు డిఎంఎస్ నమూద్రిపది రాసిన పుస్తకం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది రైట్ రియాక్షన్స్ అనే విమర్శనాత్మక పుస్తకంలో కూడా రాసుకొచ్చారు. డిసెంబర్ 31, 1929లో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యం కోసం రావి నది ఒడ్డును తీర్మానం చేసింది. ఈ సందర్భంగా జనవరి 26, 1930 స్వతంత్ర దినోత్సవం దేశమంతటా జరపాలని నిర్ణయించారు. హెడ్గేవార్ అన్ని శాఖలు కూడా స్వతంత్ర సందేశాన్ని వినిపించాలని చెప్పారు. ఆ మేరకు జనవరి 21, 1930 ఒక సూచనా పత్రాన్ని అన్ని శాఖలకు పంపారు. విషయాన్ని సంఘం నిరంతరం విమర్శించే సుమిత్ సర్కార్ కాకి అండ్ సాఫ్రాన్ ఫ్లాగ్ అనే రచనలో కూడా చెప్పుకొచ్చారు. అట్లాగే ఆర్ఎస్ఎస్ మీద బ్రిటిష్ పాలకుల కన్ను 1932 పడింది. సెంట్రల్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఈ గోర్డన్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు పాల్గొనకూడదని అందుకే నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంఘంని మతతత్వ సంస్థ అనే ముద్ర వేయడం ప్రారంభించింది అప్పుడే. మార్చి 1934లో బడ్జెట్ సమావేశంలో వీడి కోల్ట్ అనే కౌన్సిల్ మెంబర్ ప్రభుత్వోత్తర్వులకు వ్యతిరేకంగా వాదించారు. ముస్లిం కౌన్సిల్ మెంబర్ ఎంఎస్ రెహమాన్ ఆర్ఎస్ఎస్ని సమర్థిస్తూ మాట్లాడడం అప్పుడు స్పెషల్. 1934 జనవరి 8 పొలిటికల్ ఏజెంట్ భోపాల్ సంస్థానంలోని ప్రభుత్వ కార్యదర్శికి ఆర్ఎస్ఎస్ రహస్యంగా తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చే రైఫిల్ క్లబ్ నడుపుతోందని సమాచారం ఇచ్చారు. భోపాల్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను నిలుపుదల చేయాలని భోపాల్ సంస్థానానికి హెచ్చరిక చేశారు. మధ్య ప్రాంతాల ఆర్ఎస్ఎస్లో ప్రముఖ కార్యకర్త ఘాటే మీద క్రిమినల్ ప్రొసీజర్ కింద ఆరోపణలు కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆర్ఎస్ఎస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సుమారుగా 2 ఒకే సంవత్సరంలో అంటే 1925లో ప్రారంభమైంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ని తిట్టారు. నేతాజీ ఎప్పుడైతే దేశం బయటికి వెళ్ళి ఆజాద్ హిందూ ఫౌజ్ ప్రారంభించారో అప్పుడు అందరూ నేతాజీని హిట్లర్ ఏజెంట్ అని దూషించేవాళ్ళు. నేతాజీతో హెడ్గేవార్ పరిచయం ఉంది. 27లో నేతాజీ హెడ్గేవార్కి 1928 కలకత్తాలో ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. సంఘాన్ని గుర్చి విని నేతాజీ ప్రభావితులై 1938 అక్టోబర్ 21 మరో కాంగ్రెస్ నాయకుడు శంకర్ రామ్దేవ్కి రాసిన లేఖలో యువకుల మీద సంఘ సత్ప్రభావం గురించి చర్చించారు. 39లో డాక్టర్ హెడ్గేవార్ కలవడానికి నాగపూర్ వచ్చారు.
ఆ టైంలో ఎడ్గేవారు అనారోగ్యంతో ఉన్నారు. ఆరోగ్యం బాగుపడిన తర్వాత సమీప భవిష్యత్తులో నేతాజీతో కలవాలనే ప్రతిపాదన కూడా అంగీకరించారు. నేతాజీ మళ్ళీ డాక్టర్ ఎడ్గేవార్ అంతిమ శ్వాసకు సమీపంలో ఉన్నప్పుడు 40 జూన్ 20 కలవడానికి వచ్చారు. కానీ ఎడ్గేవార్ మాట్లాడే పరిస్థితిలో లేనందున కొద్దిసేపు కూర్చుండి ఆ తర్వాత వెళ్ళిపోయి ప్రణామం చేసి వెళ్ళిపోయారు. 1940లో బ్రిటిష్ హోమ్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం ఆర్ఎస్ఎస్ సంస్థ తీవ్రంగా బ్రిటిష్ వ్యతిరేకి. ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను సైన్యం, నేవీ, పోస్టల్, టెలిగ్రాఫ్, రైల్వే, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వంటి వివిధ ప్రభుత్వ విభాగాల్లో ప్రవేశపెట్టారు. సమయం వచ్చినప్పుడు పరిపాలనా విభాగాలపై పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తుందని నివేదిక ఇచ్చింది. ఆగస్టు 5, 1940 డిఫెన్స్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం కసరత్తులు, యూనిఫామ్ వాడకం, వ్యాయామాలు నిషేధించి ఆర్డినెన్స్ ప్రకటించింది. వందలాది మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొంది. 1942 ఏప్రిల్ 27 పూణేలో జరిగిన శిబిరంలో బ్రిటిష్ ప్రభుత్వానికి స్వార్థపూర్వకంగా సహకరించే వాళ్ళని హెడ్గేవార్ విమర్శించారు. దేశం కోసం త్యాగం చేయడం కోసం సిద్ధంగా ఉండాలని పిలిపించారు. దీన్ని బ్రిటిష్ గూఢచారి సంస్థ రిపోర్ట్లో నో డి హోమ్ పోల్ ఇంటెలిజెన్స్ సెక్షన్ F నెంబర్ 28 పోల్ అనే దాంట్లో రాసుకొచ్చారు. అనేక మంది స్వయం సేవకులు సమాంతర ప్రభుత్వాన్ని విదర్భ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మీరట్ జిల్లా మీవాన్ అనే తహసీల్ కార్యాలయం మీద 3 రంగుల జెండా ఎగరేశారు. దాదానాయక్ రామ్దాస్ రాంపూర్ అనే స్వయం సేవకులు బ్రిటిష్ వాళ్ళ చేతిలో చనిపోయారు. 4వ సరసంఘ చాలక్ రజ్జుబయ్య ఆనాటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ట్రిబ్యూన్ పత్రికలు 2003లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అలాగే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న అజ్ఞాత ప్రముఖుల నాయకులకు స్వయం సేవకుల ఇళ్లలో సురక్షిత వసతి కల్పించారు. విషయాన్ని ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు అరుణ్ ఆసిఫ్ అలీ తనకు ఢిల్లీ ప్రాంత సంఘచాలక్ లాలా హంస్ రాజ్గుప్తా ఇంట్లో 10-15 రోజులు ఉన్నట్టు 1967లో హిందీ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఢిల్లీ సురుచి ప్రకాశన్ వాళ్ళు ప్రచురించిన చిత్తరంజన్ రాసిన ఆర్ఎస్ఎస్ స్వతంత్ర ఉద్యమం గ్రంథంలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. అజ్ఞాతంలో ఉన్న వాళ్ళకి వైద్య సహకారం, ఉచితంగానే న్యాయ సహకారం చేయడం లాంటి పనులన్నీ ఆనాడు స్వయం సేవకులు చేశారు. దేశ విభజన సమయంలో ఆర్ఎస్ఎస్ క్లియర్గా ఉంది. ముక్కలైనటువంటిప్పుడు రక్షించడానికి తోడు నిలబడింది హిందువులకి. కశ్మీర్ విలీనం కోసం 2వ సరసంఘ చాలక్ గురూజీ చేసిన ప్రయత్నం మరవలేందని హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేలే చెప్పుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ కమ్యూనిస్టు పుస్తకాలు చదివినటువంటి ఆయనకి తెలియకపోవచ్చు. అందుకోసమే వివరాలు చెప్పాల్సి వచ్చిందనమాట.